నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం జగన్ పార్టీ నుండి తెలుగుదేశంకు దగ్గరవుతున్నట్లు తెలుస్తుంది. వీటికి నిదర్శనమే ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలు. త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ లోపాయికారిగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారని అంటారు. వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కు వ్యతిరేకంగా పనిచేశారు అన్న ప్రచారమూ ఉంది. వైసీపీ అభ్యర్థులు గెలవకుండా చేసేందుకు సురేష్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు సురేష్ని పిలిచి మందలించారట. ఎర్రగొండపాలెంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ కూడా ఇచ్చారట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన ఆదిమూలపు సురేష్ టీడీపీతో జట్టు కట్టడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉంటూ మరోవైపు వైసీపీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్న సురేష్ పై క్యాడర్ ఆగ్రహంగా ఉంది. వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ క్రమంలోని గతంలో కొందరు తెలుగుదేశంలో చేరడం యాదృచ్ఛికం కాదని, పక్కా ప్లాన్ ఉందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. అయితే తన అనుచరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం వారిష్టం. ఈ వ్యవహారంతో సంబంధం లేదు అన్నది ఈ మాజీ మంత్రి వాదన. కానీ సురేష్ పార్టీ మారచ్చు అన్న ప్రచారం మాత్రం రోజురోజుకు పెరుగుతుంది. ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ను బీట్ చేసి పార్టీ బాధ్యతలు చేపట్టడం, లేదా సైకిల్ ఎక్కే ప్రయత్నం చేస్తూ అన్ని వ్యవహారాల్లో వేలు పెడుతున్న సురేష్ వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తుంది. కూటమి కోసం పనిచేస్తున్న విమర్శలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీలో ఉంటూ అధికార టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే వేలెత్తి చూపే పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని తన అనుచరులను సైకిల్ ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో తన నుంచి చేజారిపోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా వైసీపీని బలహీనపరిచి తిరిగి నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని అనుకుంటున్నారట. దాంతో ఈ మాజీ మంత్రి వ్యవహారం ఫ్యాన్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 2009లో కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చిన సురేష్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో వైసీపీలో చేరిన సంతనూతలపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2019లో ఎర్రగొండపాలెం నుంచి గెలిచి జగన్ క్యాబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ను కొండపై నియోజకవర్గానికి మార్చడంతో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. అయితే తిరిగి ఎర్రగొండపాలెం వెళ్లాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అడ్డంకిగా ఉన్నారు. దీంతో చంద్రశేఖర్కు చెక్ పెడితే తాను తిరిగి రావచ్చు అనుకున్నారో ఏమో, కానీ సొంత పార్టీకే డ్యామేజ్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. తాటిపర్తికి వెన్నుపోటు పొడిచేలా సురేష్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీకి బలమైన నియోజకవర్గం ఇది. అందుకే ఎర్రగొండపాలెన్ని ఎలాగైనా దక్కించుకోవాలని తన అనుచరులను తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేలా దారులు వేస్తున్నారట.